ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ప్రకటన గ్రంథంలోని 3వ సంఘమైన పెర్గమ సంఘాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఈ పెర్గమ సంఘంలో ఉన్న సారాంశాన్ని, లోతైన మర్మాలను, భూతవర్త కాలంలో భవిష్యత్ కాలంలో దేవుని మాటలను ఎఫెసీలో ఉన్న సంఘానికి 7 సంఘాలకు రాస్తూ సంఘంలోని పరిస్థితులు, వాటి విధి విధానాలను దేవుని దూత మరియు భక్తుడైన అపోస్తలుడు పరమజ్ఞాని యోహాను గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ పెర్గమ సంఘాన్ని గురించి మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో నుంచి మనకు కనబడుతుంది. ఈ 12, 13, 14, 15, 16 వచనాల్లో మరి అలాగే 17 వచనాల వరకు, 12 నుంచి 17 వచనాల వరకు ఈ వచనాల్లో ఈ పెర్గమ సంఘం గురించి లేఖనాల్లో మాటలు చెలవిస్తున్నాయి. మరి పెర్గమ గురించి, ఈ పెర్గమలో సంఘదూతకి ఇలాగ రాయము. ఈ పెర్గమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన. మిక్కిలి గల ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, ఈ పెర్గమ సంఘాన్ని గురించి తెలియజేస్తుండగా నీవి నీ ఆత్మ శక్తిని దయచేసి వినగలే వారికి సేవలు దీవించండి. అయా నీ ఆత్మశక్తిని దయచేసి ఈ పెర్గమ గురించి వివరణ తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అయా వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు పెర్గమ సంఘం అంటే లోకానుసారమైన సంఘం. ఇప్పుడు వరకు మనము ఎఫెసీని చూసాం, 80 మార్కులు వచ్చినాయి. మరి స్మర్మ సంఘాన్ని 100% వారు కష్టకాలాల్లో, శ్రమల కాలాల్లో ప్రభువుని కొరకు హతసాక్షులు అన్నట్లుగా మనం వచ్చాం. ఈ పెర్గమ సంఘం లోకానుసారమైన సంఘంగా మనకు కనబడుతుంది. సంఘము కాలాన్ని మనం చూస్తే క్రీస్తు 312 నుంచి 660 వరకు, 606 వరకు మనం చూడవచ్చు. ప్రశ్న: సంఘము ఎక్కడున్నావు? ఈ సంఘం ఎక్కడుందంటే లోకంలో కలిసిపోయిందంట. లోకంలో ఉన్నావా? లోకంలో ఎక్కడున్నావు? లోకంలో ఉన్నావా, సంఘంలో ఉన్నావా అనే ప్రశ్న అనేది మనకి కనబడుతూ ఉంది. ఇది పెర్గమ సంఘం తీరు చూస్తే అపవాది పేటలోనే సంఘం వేరు. ఇది ప్రస్తుత చాలా సంఘాల తీరు జోరు మనం చూడొచ్చు. ఒక కీర్తన కనబడుతూ ఉంది. దాని వేరులో లోకము తన్నుతుంది, దాని వేరు పాపపు నగరంలో ఉంది. అపనమ్మకమైన సంఘం నరకపు ప్రధాన కేంద్రపు నొద్దనున్న సంఘం ఉందిగా మనకు కనబడుతుంది. దాని అందం లోకపు డంబం, దాని డంబం నిలువెచ్చని ప్రతిబింబం, దీనమనస్కులే అనుబంధం, దురద సేవలతో బంధం, బురద గల వారితో దాని స్నేహం, ఇదిగో 2 అంచులు కల ఖడ్గం, జయించిన వాయే తెల్లరాయి ఇచ్చిదనని ఈ అధ్యాయంలో సారాంశాలని ఒక పల్లవిగా మనకు కనబడుతుంది. ఇదిగో మరుగైన మన్నాని ఇస్తానని అధ్యాయం అంతా మనకి తెలియజేస్తుంది. పైన సాతానుగాడు నీ చేతిలో నేను సున్నా, నీది విజయము, నీది బహుమానం. మరి సాతాను చేతులుంటే సున్నా, దేవుని చేతులుంటే విజయము, బహుమానం. ఇక సంఘంలో ఉండుటకు అది పెర్గమ, అది అపవాది పేరటలో ఉన్న సంఘం, అది పాపపు నగరం ఉన్న సంఘం, లోకానుసార సంఘం అని ఇక్కడ ఉపోద్ఘాతగా మనకు కనబడుతుంది. ఎఫెసీ సంఘాన్ని చూసాం. ఎఫెసీ చుట్టూ వృత్తాంతకారంలో తిరుగుతూ ఉంటాయి 7 సంఘాలు కూడా. ఇప్పుడు మనము ఎఫెసీ సంఘం దగ్గరికి వచ్చాం. 12 నుంచి 17 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ పెర్గమ సంఘముకు దూతకు ఇలాగు రాయము, వాడిగల 2 అంచుల ఖడ్గము, వాడు చెప్పిన మాట సంగతులు. ఇక్కడ ఈ పెర్గమలో ఉన్న సంఘదూతకి ఇలా 2 అంచులు కలగడు వాడిగల సంగతులు చెప్పనేమనగా ఏమిటి? ఈ వాడ 2 అంచులు వాడిగల ఖడ్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. దూత ఆ సంఘం కొరకు
రెండంచులు కల ఖడ్గం గలవాడు అని చెప్పుచున్నాడు. ఎందుకు? క్రీస్తు ప్రభు ఈ సంఘానికి రాసిన ఉత్తరం పెర్గమున సంఘదూతకి ఎలాగూ రాయమని పెర్గమ వివాహ సంబంధంగా మన ఔన్నత్యాన్ని సూచిస్తుంది. సంఘం లోకంలో సంబంధం పెట్టుకుంది. విశ్వాసేమో అవిశ్వాసి పెళ్లి చేసుకున్నట్లుగా ఉంది. సంఘమంతా లోకంలో కలిసిపోయింది. విశ్వాసి అవిశ్వాసతో సంబంధం పెట్టుకుంది. భౌతిక చరిత్ర మనం చూస్తే మనం ఎఫెసీ వద్ద బయలుదేరి తదుపరి సుర్మాకు చేరుకున్నాం. ఎఫెసీ నుంచి సుర్మాకు వచ్చాం. ఇప్పుడు దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించి మనం పెర్గమా చేరుకున్నాం. ఈ పెర్గమా చేరుకున్న తర్వాత ఎఫెసీ సుర్మా వల్ల ఇది సముద్ర ప్రాంతం కాదు. ఈ పెర్గమా పర్వతం మీద స్థాపించిన కేంద్ర మైదానం వరకు వ్యాపించింది. నేడు మైసియా ప్రాంతంలో పట్టణము పెర్గమా. ఆసియా ఖండంలో వివిధ అన్య సంప్రదాయాలకు కూడలి అందమైన కట్టడం, దృశ్యాలు, తూర్పు దేశంలోకెల్లా అందమైన నగరం. ఇది అందమైన తూర్పు దేశంలో అందమైన నగరం. దీని పేరు ఇది క్రీస్తుకు పూర్వము 2-3 శతాబ్దాలలో ఉన్న చిన్న ఆసియాలోని పడమటి భాగంలో రాజధానిగా ఉండేది. క్రీస్తుకు పూర్వము 133 సంవత్సరం నుండి రోమా ప్రభుత్వం స్వాధీనంలో ఉండింది. ఇది రోమా ప్రభుత్వంలో స్వాధీనంలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇందులో రోమా సర్వభౌమాకారము విగ్రహారాధన ప్రథమ స్థానమేడును. క్రీస్తుకు శకం 29వ సంవత్సరం నుండి కైసర్ ఐగుప్తు రోమా నగరమునకు ప్రతిష్టమైన దేవాలయం కట్టుట కలదు. అటువల్లి 2 లక్షల గ్రంథములు పైబడి ఒక గ్రంథాలయం కలదు. దీని గ్రంథాలయంలో క్లియోపాత్రకు ఈ రియల్ ల్యాబొరేటరీ నిర్వహించడం జరిగింది. పత్రిక మనం చూడవచ్చు. తదుపరి రోమా ప్రభుత్వం వారు అలెగ్జాండ్రియాకు తీసుకుని పోయారు. అలెగ్జాండ్రియాలో మొత్తం పేరు ప్రఖ్యాతిలో మారుమోగిన గ్రంథాలయము ఈ పుస్తకము తొలి కాగితం మీద రాసిన బృందాలుగాను మనం చూడవచ్చు. పట్నం కొండపైన అడుగుల నిర్మాణ ఎత్తుగల బలిపీఠం కట్టారు. అందుకు దిగువ బలిధూపాలు వేయబడుచును. ఇది ఎల్కియోషియన్స్ అనే దేవతకు నిర్మాణమైన ఒక గుడి ఉంది. ఇక్కడ కూడా సుర్మా సంఘంలో కామదేవత, సుర్మా సంఘంలో విగ్రహారాధన సంబంధమైన గుడి. ఇక్కడ కూడా ఎల్కియాషియన్స్ అనే ఒక దేవదత్తకు గుడి కట్టారు. ఈ దేవత ఆరోగ్యానికి అధిష్ట దేవత. ఈ దేవత సర్పకారంతో ఉండి పాము ఆకారం సాతాను ఆరాధనకు కేంద్రం. ఈ దేవాలయము పెర్గమ దేవుడు అని పిలువబడ్డాడు. ఇక్కడ ప్రధాన కారణము సాతాను పాము ఆకారంతో సర్పాకారంతో మరి ఆరాధన కేంద్రంగా మారింది. పెర్గమ సంఘ చరిత్ర చూస్తే పెర్గమలో క్రైస్తవం క్రీస్తు శకం 312 నుంచి 606 వరకు ఉన్నట్లు తెలియబడుతుంది. కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తు శకం 316లో ఆన్యుల విగ్రహారాధనకు బదులు క్రైస్తవ మతాలను రాజకీయ మతంగా మార్చాడు. అందువలన సంఘంలో రాజకీయ లౌకిక విషయాలను ప్రవేశించి రాను రాను సంఘం లోకములో మిళితమైపోయి ఆ సంఘానికి అపవిత్రత కలిగినట్లుగా మనకు కనబడుతుంది. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారం చేసి ఆమె నిత్యముగా వ్యభిచారం చేసి దేశముగా అపవిత్రపరిచిన. ఇర్మియా 3:9 వచనంలో పోలిస్తే ఇకను ఈ 3వ అట్లాస్ అనుబాయేలు రాజు పారసిక తిరుగుబాటు చేసి క్రైస్తవం చించిన వారిలో మహాకోరుడు. అతడి కాలంలో అతియఫయాన్నతడు చంపబడెను. ప్రకటన 2:13 వచనంలో చూస్తే సాతాను సింహాసన స్థలములో కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమ స్థలములో నా యందు విశ్వసించి ఉండి నన్ను గూర్చి సాక్ష్యమైన అతియఫయాను అతడు నీ మధ్యన చంపబడిన దినాలలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ కాలమందు గుడుల్లోను విగ్రహమును బట్టి ఆరాధించుటకును అపహాస కార్యాలు చోటు చేసుకుంటకును జరుగును. సుర్మా సంఘపు లోకము శత్రువుగా పరిగణించి పెర్గమ సంఘం స్నేహితురాలుగా ఎంచుకున్నారు. క్రైస్తవుల్ని శత్రువులుగా భావించారు. అన్యులు విగ్రహారాధన ఎంత విడ్డూరం అంటే ఇక్కడ మాత్రం స్నేహితులు అయిపోయారు. ఏమైపోయారండి ఇప్పుడు క్రైస్తవులు మరి స్నేహితులు అంటే సోదర స్నేహితం వేరు,
భక్తి విశ్వాస స్నేహితులు వేరు. అంటే మనం అందరినీ ప్రేమించాలి, కానీ భక్తి విశ్వాసంలో, వ్యక్తిగత భక్తి విశ్వాసంలో స్నేహితులుగా ఉండాలనేది. ఆయనే మనకి స్నేహితుడు. ఆయనే మనకి తన సహోదరు కొరకు ప్రాణం పెట్టువానికంటే ప్రేమ గలవాడు ఎవరు లేడు. సహోదరు కొరకు ప్రాణం పెట్టి ఆయనే మన స్నేహితుడై ఉన్నాడు. కనుక భక్తి విశ్వాసంలో స్నేహితులు సమకూర్చుకోవాలని లేఖనం చెలవిస్తుంది. కనుక ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెలవిస్తుంది. అలాగే క్రైస్తవుల మరణం ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడని బోధించిన, ప్రకటించిన బెదిరింపులు, వేధింపులు, హింసలు ఘోరంగా ఉండేవి. సర్పదేవతకు ఆరాధించడం, క్రైస్తవులు మరణశిక్ష విధించడం ఇక్కడ ప్రారంభమైంది. ఇటు సర్పారాధన కేంద్రంగా సాతాను సింహాసనం వేసుకుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. అంతిమవ్య సంపబడను. ఉపమాన రీతిగా అవగింజ ఉపమానం పోలికల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనంలో చెలవిస్తుంది. ప్రభు చెప్పిన 7 ఉపమానాల్లో 3 ఉపమానం ఆవగింజ మొలిచి పెరిగి ఉపమానం 3వ సంఘమైన పెరగమ సంఘానికి సరిపోతుంది. కనుక ఉపమాన రీతిగా మనం చూస్తే పరలోక రాజ్యము మత్తయి 13:30-32లో ఆయన పరలోక రాజ్యం ఒక్కొక్కటి తీసుకుని తన పొలములు విత్తిన ఆవగింజ పోలి ఉన్నది. అది విత్తిన వాటిలో చిన్నది కానీ పెరిగినప్పుడు కూర మొక్కల్లో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించి చెట్టును. ఆవగింజ మొలిచును, అది చిన్నదైనను పెరిగి పెద్దదైన. సంఘం ఒకసారి 100 మంది పుట్టుకురారు, ఒకరితో ఆరంభమై 100 మంది అవుతారు. అటువలే పెరగమా కూడా ఎదిగింది. దేవుని రాజ్య ఆరంభంలో చిన్నదే, అది పెరిగి పెద్ద అయింది. దానిపై పెరగమ ఆకాశ పక్షులు గూడు కట్టుకున్నాయి. పాత నిబంధన గ్రంథంలో జాతులు, ప్రజలు చూసినన్నింటికి కొన్ని పక్షులుగా ఉపయోగించడం జరిగింది. పాత నిబంధనలు అనేక జాతులు యూదా జాతి, ఇశ్రాయేలు 12 గోత్రాల వారు, యాకోబు కుమారులు 12 గోత్రాల వారు కూడా పక్షులతో ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ సంఘంపై రాలిన పక్షులు క్రైస్తత్వాన్ని అలవరుచుకొని కొన్ని జాతులు ప్రజలను సూచనగా భావించవచ్చు. నామకార్థ క్రైస్తవ అమలుమర్చుకున్న జనాంగానికి పెర్గమను నేటి వరకు ఇట్టిది పదవలేదు. విత్తనాలు చల్లేవాడు ఉదాహరణలో పక్షులు సాతానుకు దయ్యాలకు సూచనగా ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని, ఆయన ప్రజలను చెదరగొట్టి సాతాను ప్రయత్నాలను ఈ పక్షులను సూచిస్తుంది. కనుక యెహెజ్కేలు గ్రంథం 31:6లో ఆకాశ పక్షులని దాని శాఖలో గూళ్ళు కట్టుకున్నాను, భూ జంతువులను దాని కొమ్మల మీద పిల్లలు పెట్టిరు, దాని నీడలు సకలమైన గొప్ప జనములను నివసించును. అడవి మృగాలు, ఆ మృగాలి పెర్గమ సంఘంలో రోమా చక్రవర్తి క్రూరులు, ఇటు వారిలో సుర్మా కూడా చూసాం. పెర్గమాలో కైసరు, ఐగుప్తు, అట్లాస్ రాజు సర్పదేవతలు పూజించమని బలవంతం చేసేవారు. పక్షులుగా వాలిన వారు అన్యులైన విగ్రహారాధకులే. ఆ చెట్టు మీద పక్షులు కనుక కొన్ని పక్షులు జాతులైతే కొన్ని పక్షులు రోమా సామ్రాజ్య రాజులుగా మనం గమనించవచ్చు. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 64:11లో తూర్పు నుండి క్రూర పక్షి రప్పించును. ఇటు క్రూర పక్షులు క్రూర మృగముతో రాజీ పడిపోయింది. ఆవగింజలో పెరిగి పెద్దదై పెర్గమ సంఘం లోకంలో కలిసిమెలిసి గొడవల్లో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయింది. ఈ సంఘంలో కాన్స్టెంట్ చక్రవర్తి రోమా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారిలో ఇతడు యుద్ధ ప్రతిగా గలవాడు, లోకమును జయించాలని ఆసక్తి ఎక్కువ. అందుచేత వాడు మర్కడైన్ అనే చక్రవర్తి యుద్ధం చేసి ఓడించాడు. అంతటా బహుచిత్రకారుడైన ఆకాశం వైపు కనులెత్తి చూస్తున్న క్రీస్తు 312 అక్టోబర్ 27 తేదీన సాయంత్రం 3 గంటలకు ఒక దర్శనం గాయించింది. అదేమనగా రోమా నగరంపై మహాప్రభావమును గల వెలుగు కలిగిను. ఆ వెలుగులో ఒక పెద్ద సిలువయు, ఆ సిలువ క్రింద సిలువ జాడలు కనిపెట్టుకుని యుద్ధమునకు వెళ్ళిన వెడల జయమని రాయబడిన ఉండుట అతడు దర్శనం గావించాడు. ఇలా ఎన్నో అద్భుతమైన ఈ పెర్గమ సంఘంలో చవి తీసుకున్నట్లే కనబడుతూ ఉన్నాయి. యుద్ధమందు జయశాలి తిరిగి వచ్చి తర్వాత కాన్స్టెంట్ రాజు క్రైస్తవ మతమును స్వీకరించి
బాప్తీసం పొందాడు. అప్పటి నుండి క్రైస్తవ మతం ఒక గొప్ప విధమైన స్వేచ్ఛ వచ్చి కొంతవరకు శాంతి నెమ్మది కలిగిన. అయితే ఈ రాజు వల్ల కూడా లౌకిక వాసనలు సంఘములో ప్రవేశించి లోకానుసారమైన సంఘంగాను మారింది. ఆవగింజలా పెరిగి సంఘం పెరిగి వారి సొంత గూళ్లకు ఈ సంఘం స్థానమైంది. వాడిగల రెండోసారి ఖడ్గం గురించి మనం చూస్తే ది వరల్డ్ ఆఫ్ గాడ్, ఇది ఖడ్గం. వాడిగల రెండోసారి ఖడ్గాన్ని మనం చూస్తే పెర్గమలో ఉన్న సంఘదూతకు రాయబడిన ఉత్తరం, పెర్గమ లాంటి సంఘం రాస్తే ఉత్తరం, ఇది రెండొంచులు కలగా పదునైన ఖడ్గం. ఒక ఖడ్గము సజ్జన చేతిలో పనిముట్టు లాంటిది. గుండె ఆపరేషన్ చేసి బాగు చేసినట్లుగా వాక్యం అనే ఖడ్గం దేవుని ఆపరేషన్ చేసి దేవుని సజీవైన పనిముట్టు. ఎందుకంటే ఈ ఖడ్గము మానవుని దేహాన్ని సరిచేసినట్లుగా కనబడుతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, హెబ్రీ రాసిన పత్రిక 4:12 వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలది, రెండంచులు గల ఖడ్గం వంటి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగల ఉండి ప్రాణాత్మల కీలుని మూలుగును విభజించు నంత మట్టుకు దూరుచు హృదయముక తలంపులు ఆలోచనలు శోధించబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 వచనం చెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ కత్తి రెండంచులు గల వాడిగల ఖడ్గం మనకు కనబడుతుంది. రక్షణ శ్రేష్ఠరావము, అలాగే మనం దేవుని వాక్యం ఆత్మ ఖడ్గము ధరించుకోవాలని ప్రకటన 2:16 వచనంలో చెలవిస్తుంది. మారు మనసు పొందిన వెడల నేను త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము నీతో, మరి మారు మనసు పొందని వెడల నీ యొద్దకు వచ్చి నీ నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత నీతో యుద్ధం చేస్తాను. పదునైన ఖడ్గం, దేవుని ఖడ్గం, దేవుని వాక్యము, సత్యమైన ఖడ్గం, సజీవ ఖడ్గం, ప్రాణాత్మలు విభజించు ఖడ్గం, హృదయ తలంపులు ఆలోచన పరిశోధించే ఖడ్గంగా మనకు కనబడుతుంది. వాక్య ఖడ్గం రెండంచుల గల ఖడ్గం ఒకవైపు కోస్తుంది, మాట వినకపోతే తాట తీస్తుంది, వినమంటే నీ రాత మారుస్తుంది, మాట వింటే నీ రాత మారుస్తుంది, సరిచేస్తుంది, అక్కడనే పెట్టుకుంటుంది, జుంటి తినిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ పెర్గమ సంఘం లోకంలో కలిసిపోయింది. ఆవు గింజ పోలిని చిన్న మొక్క అయినా కానీ పెద్ద పెరిగినప్పుడు అనేక పక్షులు వచ్చినాయి, అనేక జాతులు వచ్చినాయి. ఆ జాతులు అనేకమైన క్రూరమైన శత్రువైన రాజులు క్రూరమృగంగా పక్షులు పోలినట్టుగా మనకు కనబడుతుంది. ఈరోజు పెర్గమ సంఘ పరిస్థితి తారుమారి పరిస్థితి. లోకంలో పగలిసిపోయింది. తప్పు చేసి నిప్పుతో శుద్ధి చేస్తుంది. తప్పు చేస్తే నిప్పుతో శుద్ధి చేస్తుంది. పాపం చేస్తే ఆ పాపానికి మరలా విరుగుడు మరొక వైపునున్న పదుని వాక్యం, ఇది వాక్య ఖడ్గం. ఇది శిక్ష విధిస్తుంది. లోకముల నుంచి తప్పించుకోపోవడానికి కాదు. ఒకవేళ తప్పిపోయిన కుమారులాగా పందుల పొట్టు వద్ద పశ్చాత్తాపడినప్పుడు పందుల్లోకి వీధుల్లోనికి రప్పిస్తుంది. లోకంలోనికి రావాలని మనం పోయినా తిరిగి రప్పించి పదునైన సజీవ ఖడ్గం. ఒకవేళ లోకంలో మనలోనికి చొచ్చుకుని పోవాలని ప్రయత్నించినా రాకుండా కాపాడేది కూడా వాక్యమే, ఖడ్గమే. ఉదాహరణకి ఈనాడు మాస్ మీడియాలో విచ్చలవిడిగా బరిదిగించిన అపహాస పదజాల అంతరాజ్యంలో ప్రవేశించి పురుగొలిపి గోరుగిల్లి గుచ్చిగిల్లిన సమయంలో ప్రభు నెట్వర్క్లో సైతం వస్తున్న SMS, ఈ రాత్రి అవన్నీ కూడా నెమ్మది ఫోన్ అనేకమైన సాతాను వేసే వలలో చిక్కుకున్నట్లుగా మరి నెట్వర్క్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, మరి ట్విట్టర్ల ద్వారా ఇవన్నీ కూడా మరి అనేకమైన వాటి ద్వారా మానవుని పాపంలో పడిపోయారు. మనము లోకానిలో కాకుండా కాపాడినది దేవుని వాక్యం. ఈ వాక్యమే విశ్వాసులకు విజయం ఇచ్చింది, అవి విశ్వాసులకు తీర్పు తీరుస్తుంది. ప్రియమైన వారలారా, మరి దేవుడు ఈ వాక్యమును, ఈ పెర్గమ సంఘం గురించి అనేక విషయాలను తర్వాత సెక్షన్లో తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలు దేవుడు దీవించును గాక. దేవా నీకే స్తుతులయ్యా. ఇంతవరకు ఈ పెర్గమ సంఘం గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించావు. అనేక ఎపిసోడ్లో అయా మరి అనేక మాటలు తెలియజేయడానికి సహాయం చేయమని విని వారిని దీవించయ్యా. కృప చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో దీవిస్తూ
ఆశీర్వదించి ప్రార్థన చేసి పెట్టుకున్న పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.